ఓపెన్ ప్లాట్ మనం వెళ్తాము. ఇప్పుడు ఈ సదాశివపేట, షాద్ నగర్, ఇటు సైడ్ మేడ్చల్, ఇటంతా ఓపెన్ ప్లాట్స్ ఎక్కువ అమ్ముతున్నారు హైదరాబాద్లో. టకామని మీరు రేటు పక్కవాడు 30,000కి అమ్ముతుంటే వీళ్ళు 15,000కే ఇస్తున్నారు వీళ్ళు. ఒక్కటే ప్లాట్ ఉంది, ఇంకా మేము మళ్ళీ రేపు వేరే పార్టీస్ కూడా ఉన్నాయి, మీరు ఇవాళ కొనుక్కోకపోతే రేపు వేరే వాళ్ళు కొనేసుకుంటారంటే టక్మని మీరు ఏం చేస్తారు? ఆ టెన్షన్కి జోబులో ఉన్న డబ్బులు కాస్త మీరు జోబులో డబ్బులు ఉన్నప్పుడు ఆగో టక్మని తీసి మనం ఇచ్చేసి అగ్రిమెంట్లోకి వెళ్ళిపోతాం. వెళ్ళిన తెల్లారి మనకి వేరే నోటీస్ వస్తుంది, ఇందులో నాది కూడా ఉంది అని చెప్పేసి. సో ఒక అడ్వకేట్ని పట్టుకొని ప్రాపర్టీ కొనేటప్పుడు కూడా ఎంత జాగ్రత్తగా కొనాలి, అడ్వాన్స్ ఎంత ఇవ్వాలి, అడ్వాన్సులు కూడా ఒక 10% ఏదైనా ఓపెన్ ప్లాట్ కొనేటప్పుడు ఇచ్చి 90% రిజిస్ట్రేషన్ టైంకి ఇవ్వాలి. కానీ మీరు 90% ముందే ఇచ్చి 10% రిజిస్ట్రేషన్ టైం కొంతమంది ఇస్తారు. ఆ రిజిస్ట్రేషన్ టైంకి వాళ్ళు రాకపోతే అది మళ్ళీ డిలే అవుతుంది, దానికి మళ్ళీ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అని మళ్ళీ ఇంకో కోర్టులో కేసు, మళ్ళీ అది టైంలో అవుతుంది. కాబట్టి ఒక మంచి అడ్వకేట్ని పట్టుకొని మీరు ప్రాపర్టీ కొనే ముందు దాని లీగల్ ఒపీనియన్ సరిగ్గా చూసుకోవాలి, దాని టైటిల్ ఫ్లో సరిగ్గా చూసుకోవాలి, దాని మీద ఇంతకుముందు ఏదైనా కేసెస్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి, దాని మీద ఇంతకుముందు ఏదైనా పార్టిషన్ ఇష్యూస్ ఉన్నాయో చెక్ చేయాలి, ఇన్హెరిటెన్స్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో చెక్ చేయాలి, మార్టిగేజ్లో ఉందా ఆ ప్రాపర్టీ లేదా అని చెక్ చేయాలి. ఇవన్నీ చెక్ చేసిన తర్వాతనే మీరు ఆ ప్రాపర్టీ కొనడానికి ముందుకెళ్ళాలి తప్ప జస్ట్ నార్మల్ టోకెన్, చిన్న అమౌంట్ టోకెన్ ఇచ్చి మీరు ఫస్ట్ లింక్ డాక్యుమెంట్స్ అడగాలి. ఏ డెవలపర్తో అయినా, ఏ బిల్డర్తో అయినా, ఏ కన్స్ట్రక్షన్ కంపెనీ అయినా లింక్ డాక్యుమెంట్స్ అడగాలి.